బాలరాజ్ గౌడ్ గారు అన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తెలంగాణలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒక రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నది ఇప్పుడు వినబడతా ఉంది. నిజంగా దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? దిశ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఉద్యమ నల్గొండ జిల్లాలో భువనగిరి నుంచి సామాజిక న్యాయము బహుజన రాజ్యం ఏర్పడే దిశగా గట్టిగా పోరాటం చేసిన వీర వనిత బెల్లి లలిత గారి 56వ జయంతి సందర్భంగా ఆమె ఆశయం ఏంటంటే బహుజన రాజ్యం ఏర్పడాలని పోరాటం చేసి ఆమె హత్య కాబడ్డది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో 42% రిజర్వేషన్ ఇస్తామని కులగణన జరిపించిన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము 56%గా బహుజన జనాభాను ధృవీకరించింది. కానీ ఆ విధంగా గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలలో కానీ కుదించబడి మున్సిపాలిటీలలో 17%కే పరిమితం చేసింది. కానీ మేమంతా 61%, 62% గెలిచి బహుజన సత్తా ఏంటిదో నిరూపించినాము. గ్రామ పంచాయతీలలో కూడా 52% గెలిచి మేము కూడా రాజ్యాన్ని ఏలే దిశగా బహుజనులందరూ కూడా ఐకమత్యమై నిరూపించినాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ఏమని, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. కానీ భారతదేశం నలుమూలలా దాని మీద నిజమైన పోరాటం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి ఇక్కడనే ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు. ఇంకా పార్లమెంట్లో చర్చ జరగలేదు. బిల్లు ప్రెసిడెంట్ గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గరనే పెండింగ్ ఉన్నది. కాబట్టి బహుజనులకు మేము ఎంతున్నామో అంత వాటా వచ్చే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోరాటం చేసిన పాపాన పోలేదు. కాబట్టి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడ్డాము. 2 సంవత్సరాల నుంచి నిరంతరము బహుజన హక్కుల గురించి పోరాడుతున్నాము. బెల్లి లలిత గారి జయంతి సందర్భంగా ఆమెకు నిజమైన నివాళులర్పించి బహుజన రాజ్యం ఏర్పడేదాకా ధర్మభిక్షం గారి, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, దేశం చిన్నమల్లయ్య, సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని మేము పొలిటికల్ ఫ్రంట్తోని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడే దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే 2.5 సంవత్సరాలలో మేము రాష్ట్రం నలుమూలలో బలమైన పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి బహుజనులందరినీ ఐకమత్యం చేసి వాళ్ళ ఆశయం ప్రకారము మేము ఏం చేయాలో ప్రజల ద్వారా వచ్చింది ఏదుందో వాళ్ళ ఆశయం నెరవేరుస్తాము. బహుజన రాజ్యం ఏర్పాటు చేసే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. బహుజనులు ఈ నిన్న మొన్న వచ్చిన పార్టీలు, గతంలో ఉన్న 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారం అనుభవించినప్పుడు నిన్న మొన్న వచ్చిన పార్టీలు అధికారంలో తండ్రితోటి ఉన్నది. నువ్వు కన్న తండ్రినే గౌరవించని ఈ తెలంగాణలో తల్లిదండ్రులను మొదలు పూజిస్తారు. చూడండి మేము ఎట్లా చేస్తామో అట్లా మీరు ఒక తండ్రిని గౌరవించిన ఆమె ఇక్కడ బహుజనులకు సామాజిక న్యాయం చేస్తాని, నువ్వు సారా అమ్ముకున్న తల్లివి, నువ్వు సామాజిక న్యాయం చేస్తుంటే ఎక్కడ నువ్వు విద్య ఉద్యోగాలలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా, విద్య ఫ్రీ చేస్తా అంటున్నావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు అప్పనంగా అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు వచ్చి సామాజిక న్యాయం చేస్తా, నేను
బహుజనులకు అండగా ఉంటే నిన్నెవరు నమ్ముతారు తల్లి? నువ్వు మంచిగా అధికారం ఉన్నప్పుడేమో బతుకమ్మ అనే బతుకమ్మ పండుగ చేసుకొని చీరల వ్యాపారం చేసుకున్నావు. కొద్దిగా తండ్రి పక్కకు పెట్టంగానే ఢిల్లీలో పోయి సారా వ్యాపారం చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ న్యాయం చేస్తా అంటే నువ్వు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వైద్యంలో కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో అప్పలో, ఏఐజీ ఇటువంటి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళలో స్థలాలు ఇచ్చేటప్పుడు ఏమి నిబంధనలు ఉన్నాయి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు, బహుజనులకు, పేదలకు, పేద వర్గాలకు ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయో వేల కోట్ల స్థలాలు ఇచ్చినప్పుడు నువ్వు వైద్యము తక్కువ రేట్లకు చేయాలని నిబంధన ఉంది. అది ఎక్కడన్నా 10 సంవత్సరాలలో పాటించిన పాపాన పోయినవా తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? బాలరాజ్ అన్న, వాస్తవానికి ఇప్పుడు మీరు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒక పార్టీగా మారబోతా ఉంది కాబట్టి దాంట్లో ఎలాంటి అంశాలు ఉండబోతా ఉన్నాయి? మీ పార్టీలో మీ పార్టీ ఆవిష్కరణ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎవరితో కలిసి వెళ్ళే అవకాశం ఉంది? మీరు కులగణన జరిగింది కాబట్టి ఏ కులం ఎంతున్నదో రేపు జరగబోయే జనగణనలో కులగణన, అందులో కూడా బీజేపీ పార్టీ బహుజనులకు, బీసీలకు మోసం చేయబోతుంది. ఎందుకంటే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? పూర్తిగా జనగణనలో కులగణన కండిషన్స్ అన్నీ ఇంకా రాలే కాబట్టి బీసీలను అదర్స్లో వేసిరు. ఓబీసీ కాలమే లేదు కాబట్టి మేము అంతా కూడా కొద్దిగా ఓపికతోని గమనిస్తున్నాం. ఎందుకంటే మా బహుజన వాటా దక్కాలి. ఏ పార్టీ ద్వారా నిజమైన జనగణనలో కులగణన జరిగి ఓబీసీలను ఏ పార్టీ గుర్తిస్తుంది, ఏ పార్టీ ఆదరిస్తుంది అని చూస్తున్నాం. అందుకే ఇప్పుడు జరగబోయే జనగణన కులగణనలో ఓబీసీ కాలం పెట్టలేదు కాబట్టి మేము భారతదేశం అంతా కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజు గౌడ్, మా కార్యవర్గం అంతా కూడా ఒక 15 రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఏ విధంగా ఎటువంటిది బహుజనులది ఎట్లా జరుగుతుందని చూస్తున్నాం. ఆ లోపలనే ఈ మా తల్లి వచ్చి పార్టీ డిక్లేర్ చేసింది. ఆమె ఏం చెప్తుందంటే 5 డిమాండ్లు పెట్టింది. ఉద్యోగాలలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 10 సంవత్సరాలు మళ్ళీ ఎక్కడ పోయినావు తల్లి? తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడేమో నీకు దోసుకోనికే టైం సరిపోయింది. ఇప్పుడు వచ్చి కొత్తగా దుకాణం తెరిచి నువ్వు కన్న తండ్రిని గౌరవించని తల్లివి ఇప్పుడేమో వచ్చి నేను సామాజిక న్యాయం చేస్తా అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఫ్రీ వైద్యం చేసినావు? ఎక్కడ చేసినావు? ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళల్లో ఇంకా హాస్పిటల్ ఇచ్చిన చరిత్ర నీది. సింధు హాస్పిటల్కు ఎన్ని ఎకరాలు ఇచ్చినావు తల్లి? 27 ఎకరాలు, వేల కోట్ల భూమి ఎవరికి కట్టబెట్టినావు? ఎట్రో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి ఇచ్చినావు. అటువంటిది ఏ పేద వర్గాలకు ఎవరికన్నా ఏ మండలానికో హాస్పిటలో, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటలో ప్రభుత్వ పరంగా పెట్టిన దాఖలాలు ఉన్నాయా తల్లి? కవిత గారు, నువ్వు ఢిల్లీలో పోయి మంచి సారా వ్యాపారం చేసుకున్నావు, వేలాది కోట్లు గడించినావు. తిహార్ జైలుకి వెళ్ళిన చరిత్రగా తల్లి నువ్వు బహుజనులకు న్యాయం చేస్తా అంటే అది ఎట్లా సాధ్యమవుతుందో కొంచెం వివరంగా చెప్పండి. నీ 5 డిమాండ్లు కూడా ఎక్కడన్నా పొంతన ఉన్నాయా నువ్వు చెప్పిన దానికి? 10 సంవత్సరాలు చేయండి ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, కొనసాగుతున్నావు. ఇప్పుడు వచ్చి ఏకంగా నేను బహుజనులకు సామాజిక న్యాయం చేస్తా అంటే మా వర్గాలలో మీరెవరు తల్లి? అక్కడ అట్లా చేసిన చరిత్ర ఏమన్నా ఉందా? 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడే సామాజిక న్యాయం పాటించలే. నువ్వు మమ్మలను ఏ విధంగా మున్సిపాలిటీల్లో కులగణన జరిపించి కూడా అది బయట పెట్టలే. అటువంటి చరిత్ర ఉంది నీకు. ఈరోజు వచ్చి నేను సామాజిక న్యాయం చేస్తా ఇటువంటి మోసపుచ్చే పద్ధతి నువ్వు వెనకకు తీసుకో. ఇటువంటి బీసీల దాంట్లో రాకు. తెలంగాణలో బీసీలు చాలా చైతన్యమైనరు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని సార్ జయశంకర్ సార్ గారు చూపెట్టిన దారిలో బడుగు బలహీన వర్గాలందరూ ఐక్యమైనరు. మొన్న ఏ విధంగా ఓటింగ్ జరిపించిరో ఆ లెక్క చూసుకోలేదు ఆ తల్లి.
ఎవరు బీసీ ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా మేము అది చేస్తాము. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక సంవత్సరం అంతా తిరిగి మీటింగులు పెట్టినాక మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఏ విధమైన పోరాటం చేస్తామో చూడండి. 375 సంవత్సరాల క్రితమే బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కిలనేలిన చరిత్ర ఉంది. కాబట్టి బహుజనులే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారంలో అధికారంలో ఉంటే వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడులో కరుణానిధి గారు స్టాలిన్ గారు 69% చట్టపరంగా ఇచ్చి 9 షెడ్యూల్లో చేర్చి ఏ విధంగా అధికారమైనా ఆర్థికంగా అయినా ఎట్లా వాటాలు వంచి ఏ విధమైన ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి విద్యలో అయినా ఉద్యోగాలలో అయినా ఎవరి వాటా వాళ్లకు బహుజనులకు ఎట్లా వంచుతుండో రాజకీయంగా ఎట్లా ఇస్తుండో అట్లా బహుజనులుంటే తెలుస్తుంది. నీ దొరసానికి ఏం తెలుస్తుంది తల్లి? మంచి సారా వ్యాపారం చేస్తావు, ఈరోజు తండ్రిని ఏమంటావు, ఏమన్నా పీకిన్ రా అంటావు. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వేం చేసినావు తల్లి? నీకు అప్పుడు దోసుకునేనికే నీకు టైం సరిపోలే. ఇప్పుడు వచ్చి ఆ దోసుకున్న డబ్బులతోని ఆ దోసుకున్న భూములతోని వేలాది కోట్లతోని ఇంకా బహుజనులు కొత్తగా మోసం చేయడానికి ప్రయత్నం చేయక తల్లి. నిమ్మలంగా నువ్వు ఎక్కడో ఏదో విదేశాలలో పెద్ద పెద్ద బంగ్లాలు వేలాది ఎకరాలు కొనుక్కున్నావు, అది బిట్స్ కాయిన్స్లలో డబ్బులు దాచుకున్నావు. అట్లా నువ్వు దోసుకున్నదంతా ఎంజాయ్ చేసుకో. ఇంకెందుకు ఈ కొత్త దుకాణం తెరిచినావు తల్లి? బహుజనులు నిన్ను నమ్మే స్థితిలో లేరు. నువ్వు అటువంటి ప్రయత్నం కూడా చేయకు. నిమ్మలంగా బయట వెళ్ళిపోయి నువ్వు ఏదో నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఎందుకంటే గతంలో కూడా నువ్వు అమెరికాలో అక్కడ ఉన్న చరిత్రనే కదా వచ్చినావు. నువ్వు సక్సెస్ అయిన దోసుకునే అంత దోసుకున్నావు. నిమ్మలంగా పోయి ఏ బయటి కంట్రీల్లో బతుకు తల్లి. ఇంకా కొత్తగా నీ చేతిలో మోసపోనికి ఇక్కడ బహుజనులు ఒక్కరు కూడా రెడీ లేరు. తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది ఉన్నారు. అందులో 2,50,00,000 బహుజనులు ఉన్నారు. కాబట్టి నువ్వు ఇటువంటి ప్రయత్నం చేయకు. మా బహుజన బిడ్డ బీసీ వర్గం ఎక్కడ నిలబడ్డా ఏ పార్టీలో నిలబడ్డా మా బీసీలే గెలవాలని మా కోరిక. అందుకే బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెడతాము. మేము బహుజన రాజ్యం ఏర్పాటు చేస్తాము. నిజమైన నివాళి ధర్మభిక్షం గారు, సర్దార్ సర్వాయి పాపన్న, ఇటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ మరియు చాకలి ఐలమ్మ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని జయశంకర్ సార్ చూపెట్టిన మార్గంలోనే పోయి బహుజన రాజ్యం ఏర్పాటు చేస్తామని దిశా టీవీ ద్వారా ఈ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. మా జోలికి రాకు తల్లి. కవితమ్మ గారు, నీవు ఏదన్నా ప్రయత్నం ఉంటే అక్కడ బయట చేసుకో. నీ అయ్యను కూడా గౌరవించని చరిత్ర నీది. కన్న తండ్రిని తెలంగాణ తెచ్చిన ఎంతైనా కూడా కేసీఆర్ గారు ఒక రాష్ట్రం దేనికి పోరాటం చేసిండు, చావు నోట్లో తలకాయ పెట్టిండు. మేము తెలంగాణ ప్రజలు ఆయనను అభిమానిస్తారు, కానీ ఆయన కుటుంబ సభ్యులను ఎవరన్నీ గౌరవించారు. ఎందుకు గౌరవిస్తారు? మీదంతా దోపిడీ చరిత్ర. గతంలో అయినా ఇప్పుడైనా అందరి చరిత్ర అగ్రవర్ణాలది అదే ఉంది, 3 పార్టీలది అదే ఉంది. కాబట్టి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు బహుజనులు ఎక్కడ నిలబడ్డా ఓటేసి గెలిపించాలి, బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలని బెల్లి లలిత జయంతి సందర్భంగా తెలంగాణ బహుజనులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. ఆమె ఎట్లా పోరాటం చేసిందో చేయాలని. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సామాజిక తెలంగాణ ఒక అంశం అయితే ఈరోజు బెల్లి లలిత గారి జయంతి ఇంకో అంశం. అసలు బెల్లి లలితక్క 56వ జయంతి వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది కూడా మేము సామాజిక తెలంగాణ తీసుకొస్తామని కూడా అగ్రవర్ణ నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. కొత్త పార్టీ పెడతా ఉన్నారు. అటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణ తెస్తామంటుంది, కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ తెస్తామంటుంది, నిన్న మొన్న పెట్టినటువంటి కవిత పార్టీ కూడా సామాజిక తెలంగాణ తీసుకొస్తామంటుంది. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు సామాజిక తెలంగాణ ఈ 3 పార్టీలలో ఉన్నటువంటి నాయకులు మేము తీసుకొస్తామంటే మేము తీసుకొస్తామంటే అసలు ఏంది ఈ రోజుకి కూడా ఈ పరిస్థితులు ఏంది? సామాజిక తెలంగాణ అసలు ఎవరితో సాధ్యమవుతుంది? నమస్తే, ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. సామాజిక తెలంగాణ వాస్తవంగా
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తొలినాళ్ళలో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ ఖచ్చితంగా ఆసన్నమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారిని వెంటబెట్టుకొని చాలామంది ఉద్యమ నాయకులను తీసుకొని పోరాటం చేసి ఈ పోరాటాల ద్వారానే తెలంగాణ వస్తేస్తే ఆ తెలంగాణలో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలతో పాటు నీళ్లు నిధులు నియామకాలు కూడా అన్నిట్లో కూడా సామాజిక న్యాయం వస్తుందని చెప్పేసి బలంగా నమ్మినటువంటి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నటువంటి సామాజిక తెలంగాణ ఆ రోజు మా రోజు వీరన్న బహుజన హక్కుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారంలో వాటా కావాలని చెప్పేసి మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా రోజు వీరన్న. అదేవిధంగా మా రోజు వీరన్ననే బెల్లి లలితను ఆమెను ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆహ్వానించింది కూడా మా రోజు వీరన్న గారే. ఎందుకు అంటే ఈరోజు మన వాసంగా అంటే తెలంగాణ గాన కోకిల ఒక ఉద్యమకారిణి దాదాపు 16వ ఏటనే ఉద్యమం చేపట్టినటువంటి బెల్లి లలిత వాస్తవంగా ఈరోజు తెలంగాణ తల్లిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చెప్పడం కాదు, ఈరోజు బెల్లి లలిత లాంటి వాళ్ళు అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది తెలంగాణలో అమరులైనటువంటి దొడ్డి కొమరయ్య కానీ అదేవిధంగా చాకల ఐలమ్మ కానీ ఎంతోమంది మహనీయులు అదే మా బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కానీ మరి దాదాపు 350 సంవత్సరాల కింద నుంచి మొదలుపెట్టుకుంటే మొన్నటి మలిదేశ ఉద్యమం వరకు కూడా పోరాటం చేసినటువంటి మన బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమానికే పురుడు పోసినటువంటి ఊపిరి పోసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి దిశలో ఆమె ఒక 16వ ఏటనే ఆమె మరి భువనగిరి లోపల ఒక కంపెనీలో పనిచేసుకుంటూ ఒక కాటన్ మిల్లో పనిచేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలకు మీద జరుగుతున్నటువంటి అన్యాయం కానీ అదేవిధంగా బీడీ కార్మికులతోటి కానీ బీడీ వల్ల కానీ అదేవిధంగా గుట్కా పాను వల్ల అదేవిధంగా సారాయి వల్ల అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద తెలంగాణ సంస్కృతి మీద దాడి అదేవిధంగా నిర్బంధం మీద జరుగుతున్నటువంటి పోరాటాలకు ఆ రోజు ఆమె చూసినటువంటి విధానంతో ఆ రోజు మా రోజు వీరన్న చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములై ఆమె ఉద్యమం చేపడితే ఆ రోజు ఆ రోజు బెల్లి లలితక్క చేసినటువంటి పోరాటాలతోటి ఆ రోజు భువనగిరిలో కానీ వరంగల్లో కానీ మహబూబ్నగర్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఆమె యొక్క వీరత్వం ఆమె యొక్క పోరాట పటమ ఆమె పాటల ద్వారా ముందుగా ఏంటంటే పాటల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క బహుజన యొక్క కులాల యొక్క పరిశీలన చేసుకొని ఆమె ఎప్పటికప్పుడు పాట పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ లక్షలాది మందిని ఏ మీటింగ్కి వెళ్ళినా లక్షలాది మంది 40,000 మంది 50,000 మంది 2 లక్షల మంది వరకు కూడా ఆమె సభలో పాల్గొని ఆ రోజు ఒక దీశాలిగా వీరవనితగా వెతుకుతున్న సమయంలో ఆ రోజు కరడు కట్టినటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి ఉన్నప్పుడు ఆమె హత్యకు గురిపడింది. కనీసం బెల్లి లలితని ఏ విధంగా కనీసం నమ్మించి బయటికి తీసుకెళ్ళేసి కొంతమంది దుండగులు అంటే కావాలని చెప్పేసి అంటే ఒక కుట్రపూరితంగా ఆమెను తీసుకెళ్ళి మాట్లాడడానికి తీసుకెళ్ళేసి ఆమెను దాదాపు 16-17 ముక్కలుగా చేసి ఆమె భాగాన్ని మొత్తం 16-17 ముక్కలుగా చేసి ఆమె యొక్క శరీర భాగాలను అంటే పరిసర ప్రాంతాల్లో భువనగిరిలో అక్కడ ఎక్కడ పడితే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఆమె భాగాలను కూడా అక్కడక్కడ చల్లి మరి కనీసం దొరకకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక దొంగలేఖ రాసి మరి ఆమె కావాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి లేకపోతే వేరే వాళ్ళతోటి బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక దొంగలేఖ కూడా రాయడం జరిగింది. ఆ దొంగలేఖను కూడా పట్టుకొని తనకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి బెల్లి లలిత యొక్క సోదరుడు బెల్లి కృష్ణ గారు పోలీసులకు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క విషయాన్ని ఛేదించమని చెప్పినప్పుడు మరి ఆమె గతంలో రాసినటువంటి పుస్తకాలు
ఆ రోజు దొరికినటువంటి లెటర్ ఆధారంగా అది బెల్లి లలిత కాదు రాసింది కావాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కుట్రపూరితంగా బెల్లి లలితను హత్య చేసేసి కేవలం 25వ ఏటనే బెల్లి లలితను హత్య చేసినటువంటి సంఘటన ఈరోజు ఉన్నటువంటి పాలకులది. అయితే నిజంగా బీసీల్లో చాలామంది పోరాట యోధులు ఉన్నారు, వారందరినీ కూడా హత్యలు చేసింది ఈ వెలమలు రెడ్లే. ఆ రోజు వాళ్ళ రాజ్యాధికారానికి మనోళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రోజు అదే రెడ్లు వెలమలు మీకు సామాజిక న్యాయం తీసుకొస్తాం, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కూడా చాలా మాటలు చెప్తా ఉన్నారు. బీసీ నాయకులుగా బీసీలో సంబంధించినటువంటి చాలా ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి మీరు, మీ బీసీ పొలిటికల్ ఫ్రంట్, నిజంగా ఇది నమ్మే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి? వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక ఉద్యమాల పేరుతోటి సామాజిక న్యాయం కల్పిస్తామని చెప్పేసి తమిళనాడు తరహాలో బీసీలకు చట్టసభలో 69% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మరి బిల్లు పెట్టినటువంటి కేసీఆర్ గారు ఆ మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీలోనే బీసీ చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం పెట్టి కూడా ఎక్కడ కూడా దాన్ని అమలు కానివ్వకుండా తొక్కిపట్టినటువంటి సంఘటనలు. తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక న్యాయం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా బీసీలకు సరైనటువంటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి, మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం కల్పిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా కేసీఆర్ గారు చేయనటువంటి పరిస్థితి. దాంతోపాటు బీసీలకు ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు బీసీలకు 34% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెడితే ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ 34% రిజర్వేషన్ను 18-22 వరకు కుదించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఆయన చేసిన ఫలితంగానే కదా పోయిన సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల కింద బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో కానీ, అది సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కూడా అన్యాయం జరిగింది. ఆ విధానాన్ని ప్రశ్నించి మరి కేసీఆర్ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా బీసీ సంఘాలు ఉద్యమం చేసేస్తే దాన్ని పసిగట్టినటువంటి బీసీలు అందరూ కూడా ఆయన మీద పోరాటం చేసి ఈరోజు బయట పంపించారు. కానీ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదు, కేసీఆర్ గారు కాదు, మేము అధికారంలోకి రాగానే 100 రోజులనే బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీతామని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోటి, రాహుల్ గాంధీ గారితో మరి చెప్పించి మనం చూసాం కామారెడ్డి సభలో ఆ రోజు చెప్పించిన దాని ప్రకారంగా 42% రిజర్వేషన్ల కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పోరాటం చేసిందా? కోర్టులలో పోరాటం చేయలేదు, పార్లమెంట్లో పోరాటం చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ కూడా జీవోలు ఇచ్చేసి కాలయాపన చేసేసి కేవలం అంటే ఎన్నికల స్టంట్ కోసమే, అంటే అధికారంలో రావడం కోసం మాత్రమే వీళ్ళు చేసిన తప్పితే ఎక్కడ కూడా బీసీలకు సామాజిక రావాలనేటువంటి ఉద్దేశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం ఇవ్వాలి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ ఇవ్వాలనుకుంటే 42% రిజర్వేషన్ పక్కన పెట్టి ఇలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి సామాజిక న్యాయం ఇవ్వాలంటే ఇవ్వాలని ఇలా 3,19,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. అందులో 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు ఇవ్వచ్చు కదా. నామినేటెడ్ పోస్టులో బీసీలకు అవకాశం ఇవ్వచ్చు కదా. మరి ఇప్పుడు ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు, ఎమ్మెల్సీలలో ఇవ్వరు, ఎంపీలలో ఇవ్వరు, మంత్రివర్గంలో ఇవ్వరు. మీరు ఉన్నటువంటి బిల్లును పార్లమెంటు పంపించి ఆ పార్లమెంట్లో ఆ బిల్లు ఏమైపోయిందో పట్టించుకోరు, దాని మీద పోరాటం చేయరు. ఏ విధంగా సామాజిక న్యాయం వస్తుంది? అయితే కొత్తగా పార్టీ పెట్టినటువంటి కవిత టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పెట్టిన తర్వాత కూడా ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, బీసీలకు నేను న్యాయం చేస్తా, రానున్నటువంటి రోజుల్లో ముఖ్యమంత్రిని అవుతా, బీసీలకు న్యాయం చేస్తా, వారి యొక్క ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలకు తల్లిని అవుతా, మీకు సరైన న్యాయం నేనే చేయగలుగుతా ఉంటుంది. మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ నమ్మే అవకాశం ఏమైనా ఉందా? అసలు కవిత మాటలు ఎవరు నమ్ముతారు? అసలు కవిత ఏ ఉద్యమాలు చేసిందని చెప్పేసి అసలు బీసీల ఉద్యమంలో కవిత అసలు కనీసం ఒక నీటి బొట్టు కూడా కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అసలు ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక సూచన చేసిందా వాళ్ళ నాన్నగారికి, కేసీఆర్ గారికి? అరే బీసీలో సామాజిక న్యాయం దాదాపు రాష్ట్రంలో 59% ఉన్నారు, మన జనాభా దామాషక మనమే సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, మరి జనాభా దామాష ప్రకారంగా బీసీలకు అవకాశం ఇవ్వాలని ఏమైనా చెప్పారా? బీసీల బడ్జెట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? బీసీ విద్యార్థుల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? కుల సంఘాల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఏ ఒక్క రోజు కూడా బీసీల గురించి ప్రశ్నించినటువంటి కవిత అధికారం పోయేసి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తహలాలో ఆమెను బయటికి నెట్టేయడంతో ఇప్పుడు కూడా ఆమె బీసీ కార్డు పట్టుకొని బయటకు వచ్చేసింది. వాస్తవంగా చాలామంది ఏంటంటే ఎన్నికలకి
బీసీలు ఇక ఏ విధంగా ఇప్పుడు ఉన్నది ఏం లేదు, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇలా యొక్క కుల యొక్క దేవుడి మీద ఉద్యమాలు అయిపోయినాయి, అలా పోరాటాలు అయిపోయినాయి. రాజకీయం ఏంటంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నిర్మాణం ఉండే దాన్ని ఏంటంటే వాడుకున్నారు. ఒకరు దేవుని పేరు మీద వాడుకోరు, ఒకరు తెలంగాణ పేరు మీద వాడుకోరు, ఒక భోజనాల పేరు మీద వాడుకో, అంతా అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏంది, రాష్ట్రంలో కానీ దేశంలో రగులుతున్న ఉద్యమం ఏంది, బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమాన్ని ఎట్లా కైవసం చేసుకోవాలి, దాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, దానికి ఎట్లా దగ్గర కావాలనేటువంటి ఉద్దేశమే తప్పితే ఎక్కడ కూడా నిన్నటి కూడా కేసీఆర్ బయటకు వచ్చిండు. మొన్న చేయనటువంటి జీవన్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి ఇచ్చినావు. మరి నువ్వు జాతీయ అధ్యక్షుడు ఉన్నావు, ఓ పక్కన బీఆర్ఎస్ పేరుతో జాతీయ అధ్యక్షుడు, మరి తెలంగాణ అధ్యక్షుడు బీసీకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు తెలంగాణ అధ్యక్షుడు బీసీ ఎందుకు వెళ్ళి, జనరల్ సెక్రటరీ ఎందుకు వెళ్ళే బీసీలకు? ఈరోజు శ్రీనివాస్ యాదవ్ లేడా, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ లేడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ లేరా, ఎంతమంది బీసీలు లేరు, పద్మరావు లేడా, ఎంతో మంది బీసీలు ఉన్నారు కదా. ఏది నీ పార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఇవ్వలేదు, అదే విధంగా ప్రధాన కార్యదర్శి లేదు. జీవన్ రెడ్డి రాగానే జీవన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇచ్చి పడేసారు. మరి ఆ స్థాయి లీడర్ బీసీలలో ఎవరు మీకు కనపడలేదా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కూడా అంతే కదా. ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తొలగించి ఇక్కడ తీసుకొచ్చేసి ఈరోజు రామచంద్రరావుకి ఇచ్చారు. మరి నిజంగా బీసీలకు బీజేపీ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి అదే విధంగా బండి సంజయ్ని అటనే కొనసాగించేవాళ్ళు. మరి కొనసాగించలేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ బీజేపీకి కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, కవితకు కానీ ఎవరికి కూడా బీసీల మీద ప్రేమ లేదు. బెల్లి లలితక్క లాంటి పోరాట యోధురాలు కవిత కాబోతుందని కూడా వాళ్ళ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అదే కవితకు బెల్లి లలితకు పోలిక ఎక్కడ, నవ్వుతారు అని చెప్తే ఆమె బెల్లి లలిత అనేది వాస్తవంగా అదే ఇప్పుడు 56వ పుట్టినరోజు ఆమెది. 25 అంటే 16 ఏళ్ళకే ఉద్యమం చేపట్టింది. 16 ఈమె తెలంగాణ వచ్చే సందర్భంలో వీళ్ళు అమెరికాకి వెళ్ళి ఊడిపడేసేసి వీళ్ళు ఉద్యమంలో కలిసిపోయి ఆ వచ్చినటువంటి ఉద్యమ ఫలితాలు వీళ్ళు చేశారు. బెల్లి లలితతోటి, అదేవిధంగా చాక లైలమ్మతోటి, ఇట్లా మహనీయులతోటి వీళ్ళని పోల్చడం కదా. వీళ్ళేమో దోపిడీ వర్గాలు, వాళ్ళేమో వాళ్ళ మన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు, జీవితాన్ని ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు. బెల్లి లలిత పేరు కానీ, బెల్లి లలిత కానీ ఆమె అట్లా తెలంగాణ తల్లి అని చెప్పుకోవడానికి కూడా లేదు వీళ్ళకి. వాస్తవంగా తెలంగాణ తల్లి అంటే ఎవరు? అసలు బెల్లి లలిత లాంటి వాళ్ళు తెలంగాణ తల్లి అవుతారు, అదేవిధంగా చాకలైలమ్మ లాంటి వాళ్ళు తెలంగాణ తల్లి అవుతారు. వీళ్ళకి అర్హత ఎక్కడిది? వీళ్ళు ఏడ పోరాటాలు చేశారు, ఎక్కడ పోరాటం చేసి నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కూసో, ఆమ్ర నిరాధ తీసే కూసో, ఢిల్లీలో పోయి కూసో, పార్లమెంట్ హౌస్ దగ్గర కూర్చో. బీసీలకు జనాభా దామాష ప్రకారంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కూర్చొని చూద్దాం. ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు కేవలం ఏంటంటే బీసీలను మళ్ళీ మోసం చేయడం కోసము ఈ ఎగిసిపడుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి కుట్రతోటి తప్పితే ఆమె ఎక్కడ కూడా బీసీల పేరు వాడుకోవడం కానీ, నేను బీసీలకు మరో బెల్లి లలితగా ఈ రాష్ట్రానికి సేవ చేస్తానని చెప్పడానికి కానీ వాళ్ళకి అవకాశం లేదు. కేవలం ఒక దోపిడీ వర్గము. చివరిగా ఇట్లాంటి నాయకులు ఎవరైతే 0.4%, 1%, 2% ఉన్నటువంటి జాతుల నుంచి ఉన్నటువంటి నాయకులను నమ్ముతున్నటువంటి బీసీ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మీ సూచన ఏంటి ఇక్కడ నుంచి? వాస్తవంగా భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలకు, కుతంత్రాలకు బలైపోయినటువంటి బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా వీళ్ళు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేటువంటి పద్ధతి తప్పితే ఎక్కడ కూడా బీసీలను రాజకీయంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎలాంటి అంశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను ఇప్పుడు జనాభా దామాష ప్రకారంగా సీట్ల విషయంలో కానీ అధికారంలోకి వస్తే ఈ రోజు వరకు ఒక పార్టీ ప్రకటించలే. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీ సీఎంను చేస్తామని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు కదా. అలాంటి ప్రకటించని పార్టీల గురించి మేము మాట్లాడుకోవడం కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెట్టింది కేవలము అది రాబోయే రోజుల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది రాజకీయ పార్టీగా అభివృద్ధిపోతూ ఉంది. చాలా జిల్లాల్లో దాదాపు ఒక నెల రోజులలో కార్యక్రమం తీసుకోపోతున్నాం. ప్రతి జిల్లా లోపల కూడా బీసీలను చైతన్యం తీసేగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇప్పుడు రాజకీయ పార్టీగా మారబోతా ఉందా?
ఎస్ 100%. మేము పెట్టిన విధానం అది. ఇప్పుడు మా ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు కానీ, అదేవిధంగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గారు 2 సంవత్సరాల నుంచి, అంటే చాలా రాజకీయ పార్టీలు మేము చేస్తున్నటువంటి ఉద్యమాలకు చాలా వరకు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమందికే మేము చేస్తున్నటువంటి ఉద్యమాలతో వణుకు పుడతా ఉంది. అసలు చాలామంది పొద్దుగాల ఏమో జబర్దస్త్ అంటున్నారు, సాయంత్రం కొన్ని సంఘాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళతో కాకుండా మేము ఏంటంటే మొదటి నుంచి 42% బీసీ రిజర్వేషన్లతోటి జీవోలు వద్దని చెప్పేసి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్య లోపల, ఉద్యోగాల లోపల, ఆర్థిక రాజకీయ రంగంలో వాటా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా ఆ అంశాన్ని పార్లమెంట్ దాకా తీసుకుపోవట్లేదు. కేవలం ఎక్కడి వరకు పార్లమెంటు బయట వరకే పోరాడుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ. మేమేం చెప్తా ఉన్నామంటే ఈ రాజకీయ పార్టీల యొక్క మాటలు నమ్మకండి, బీసీలకు చెప్తా ఉన్నాం. మనము మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల లోపల కానీ, అదేవిధంగా జడ్పీటీసీ అది యొక్క మన మున్సిపల్ ఎన్నికల లోపల కానీ మనం ఏందో, మన శాతం ఏందో మనం జనరల్ స్థానాల్లో కూడా గెలిచి చూపించినాం. అలాంటి పరిస్థితుల్లో వేరే రాజకీయ పార్టీలకు పోయి అలా జెండాలు పట్టుకొని వాళ్ళ జిందాబాదులు కొట్టి వాళ్ళను కుర్చీల మీద కూర్చోబెట్టి తెల్లారి నుంచి మళ్ళీ మన బీసీలకు సామాజిక న్యాయం కావాలి, మనకు మంత్రి పదవులు కావాలి, మనకు బడ్జెట్ కావాలి, మనకు పరిశ్రమలు అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి బిచ్చమెత్తుకోవడం ఎందుకు? మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాము, మన ఓటు మనమే వేసుకుందాము, మన నాయకులను మనమే గెలిపించుకుందాం అనేటువంటి వాదనతో ముందుకు వెళ్దాం తప్పితే ఎప్పటికైనా ఆ రాజకీయ పార్టీలు ఏంటంటే అద్దె కొంపలు లాంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు ఎప్పటికీ కూడా బీసీ పార్టీలుగా కావు. బీసీలకు ఆ రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా అవకాశం కల్పించరు. కాబట్టి ఖచ్చితంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాబోయే రోజుల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజన్న గారి నేతృత్వంలో, అక్కడ చిరంజీవులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా మరి జిల్లా లోపల పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ జెండా కిందనే బీసీలందరూ కూడా పనిచేయాలి, మన హక్కుల కోసం పోరాటం చేయాలి. మన జనాభా దామాష ప్రకారంగా అసెంబ్లీ పార్లమెంట్లో సీట్లు కేటాయించినప్పుడే మన యొక్క బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు బెల్లి లలిత యొక్క జయంతి సందర్భంగా బెల్లి లలిత గారిని మనము ఆమెను ఎందుకంటే నివాళులర్పించడం కాదు, వాళ్ళ ఆశయాలు ఏంది, బహుజనులకు రాజ్యాధికారం కావాలనేటువంటి ఆశయం బెల్లి లలితకి. కాబట్టి ఆమె దాదాపు 50 సంవత్సరాల కిందనే పోరాటం చేసినటువంటి వీరమహిళ. కానీ మనం ఇప్పటికైనా మనం పోరాటం చేయకపోతే మన అస్తిత్వం అనేది కోల్పోతాం. కాబట్టి బెల్లి లలిత ఆశయ సాధన లోపల, దొడ్డు కొమరన్న ఆశయ సాధన లోపల, అదేవిధంగా చాకలైలమ్మ, అదేవిధంగా కొమరం భీము, అదేవిధంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన యొక్క ఈరోజు తెలంగాణ గడ్డ మీద, వరంగల్ గడ్డ మీద, పక్కన ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఇంతమంది మహనీయులను పెట్టుకొని బీసీలను, ఆ బీసీల యొక్క మహనీయుల యొక్క ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం బీసీలందరూ కదిలి రావాలి. ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీని కూడా మీరు నమ్మొద్దు, ఆ రాజకీయ పార్టీలను నమ్మితే మళ్ళీ గోసపోతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి బీసీకి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు బీసీ ఉద్యమంలో కలిసి రండి, బీసీ జెండా పట్టండి, బీసీల హక్కుల కోసం పోరాడండి అని చెప్పేసి దిశ టీవీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్తే. నేడు తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క గారి 51వ జయంతి సందర్భంగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1996, 97 అత్యంత దుర్మార్గమైనటువంటి ఆనాడు కాశ్మీర్ రజువుకి మించినటువంటి పరిపాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు, వారి తాబేదారులైనటువంటి ఆనాడు మాధవరెడ్డి, ఆ ఇద్దరికి ఒక నయం అనే ఒక నరహంతక ముఠాతో చేతులు కలిపి బెల్లి లలితక్కని 17 ముక్కలుగా నరికి చంపడం జరిగింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనే వాదన లేకుండా తెలంగాణ రాష్ట్రం నడిపడిన అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం అనే పేరు నిషేధించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు ఏ బెల్లి లలితనైతే కాలి గజ్జగట్టి ధూమ్ధాం దూకిందో ఆ కాలని నరకడం జరిగింది. గొంతెత్తి పాడిందో ఈ ఆధిపత్య అగ్రవర్ణ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఆ గొంతును కోయటం జరిగింది. పిడికిలెత్తి నిలదించినందుకు ఆ చేతులు నరకడం జరిగింది. 17 ఖండాలుగా నరికి బోరుబావిలో పడేసి ఆమె అవయవాలు కూడా కావాలని చెప్పిన దుర్మార్గుడు ఆనాడు చంద్రబాబు నాయుడు. ఆమె మీద అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రాపగండ సృష్టించుడు. చంద్రబాబు నాయుడు బ్రతికుండగానే 40 ఏళ్ల కొడుకుతో అదే ప్రాపగండ, ఏ ప్రాపగండ అయితే అవమానాలు సృష్టించిన బెల్లెలతకు నీకు ఆంధ్ర అసెంబ్లీలో అవి అనుభవించడం నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు. దుర్మార్గులు ఎప్పుడైనా దుర్మార్గులే. బెల్లి లలితకు ఆ రోజు 1997లో, అదేవిధంగా సూర్యాపేటలో మహాసభ, తెలంగాణ మహాసభ, వరంగల్లో దగాపడ్డ తెలంగాణ,
వరంగల్ డిక్లరేషన్, భువనగిరిలో దగపడ్డ తెలంగాణ జనసభకు అనుసంధానంగా తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు ఆ రోజు సాంస్కృతిక సైన్యాన్ని నడిపేటటువంటి బాధ్యత తీసుకొని తన గొంతెత్తి ఆనాటి మాధవరెడ్డి, ఆనాటి చంద్రబాబు యొక్క దురాఘాతాలను, అణిచివేతలను, ఎన్కౌంటర్స్కు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసినటువంటి ఘనత బెల్లి లలితక్కది. ఆమె యొక్క దాడికి తట్టుకోలేక మాధవరెడ్డి అనేవాడు ఈసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఓడిపోతాడు, బెల్లి లలిత ఏరియా నుంచి గెలుస్తుంది, ఇక్కడ మరొక సామాజిక బహుజనోద్యమం వస్తుందనేటటువంటి దుర్మార్గమైన కుట్రలో ఆ రోజు బెల్లి లలితక్కని 17 ముక్కలుగా నరికి చంపడం జరిగింది. మిత్రులారా, ఎవరు కూడా తల్లి కాదు. తెలంగాణ తల్లి అంటే బెల్లి లలితక్కనే తెలంగాణ తల్లిగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ కోసం ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తి పాట పాడి తన దేహాన్ని 17 ముక్కలుగా నరికినా కూడా ఆ గొంతు పాట పాడింది. కాబట్టి వారి త్యాగాల ఫలితంగా ఈరోజు ప్రత్యేక తెలంగాణ వస్తే ఒకడు వెలుమోడు ముఖ్యమంత్రి అవుతాడు, మరొక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఒక దొరసానమ్మ వచ్చి నేను మీకు తెలంగాణ తల్లి అయితే మీకు తెలంగాణ తల్లి కాదు, ఏ విధంగా మీరు తెలంగాణ తల్లి కాదు, మీ డిఎన్ఏలో దోపిడీ ఉంటుంది, మీ డిఎన్ఏలో దోపిడీ ఉంటుంది, అరాచకం ఉంటుంది, అణిచివేత ఉంటుంది, ఫ్యూడలిజం ఉంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి బెల్లి లలితకి అయి ఉంటుంది. ఖచ్చితంగా రాబో కాలంలో బహుజన రాజ్యం స్థాపన జరిగిన రోజు ఈరోజు మాధవరెడ్డి ఫ్లైఓవర్, ఎవరి ఫ్లైఓవర్లో అవన్నీ, ఎవరి బాబు ఫ్లైఓవర్లో ఈ తెలంగాణ గడ్డ మీద నర మీద సృష్టించినటువంటి వాడు మాధవరెడ్డి. ఖచ్చితంగా ప్రతి ఒక్క లెక్కలు తెలుస్తాం, ప్రతి ఒక్కరి పేర్లు మారుస్తాం. కంపల్సరీ రాబోయేదే బీసీల రాజ్యం, రాబోయేదే బహుజన రాజ్యం. ఈ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు బీసీలు రాజ్యాధికారంలో వచ్చినప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలందరూ సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ కంపల్సరీ ఈరోజు ఆమెకి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.